మిర్చి బజ్జీని పర్ఫెక్ట్ గా స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ఈ మిర్చి బజ్జీని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకొని ఈ మిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని తడని లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా మిరపకాయని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన మిరపకాయల్లో విత్తనాలు మొత్తం తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్ల దాకా వాము, 1 స్పూన్ దాకా జీలకర్ర, అర స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఈ మిరపకాయల్లోకి మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ వాము, ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇంతకన్నా లూజ్ గా కలుపుకుంటే మనకు పిండి సరిగ్గా మిరపకాయకి కోట్ అవ్వదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలని ఆయిల్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.